హలో అండి, ఈరోజు చూపించబోయే ఉప్మా ఇలాంటి ఉప్మా కాదు, ఊదలతో ఉప్మా. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. చాలా మందికి ముద్దగా వస్తుంది కదా, అలా రాకుండా విడివిడిగా పొడిగా రావాలంటే పక్కా వాటర్ కొలతలతో ఎలా చేయాలో చూపిస్తున్నాను. అయితే ఖచ్చితంగా ఊదలని ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాస్ ఊదల్ని చక్కగా కడిగేసి నానబెట్టుకున్నాను. ఉప్మాలోకి ఇలా అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకోసం నేను చిన్నగా తరుక్కున్న బీన్స్, క్యారెట్స్, టమాటో, పొటాటో, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ మాత్రం పొడుగుగా కట్ చేసుకోవాలి. కరివేపాకు రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క టీ స్పూన్ వేసేసుకొని శనగపప్పు, మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. దూరగా వేగిన తర్వాత పల్లీలు కూడా వేసి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో ఒక్కొక్కటిగా అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకోవాలి. ముందుగా అయితే పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాతే వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. అయితే ఈ ఉప్మా మనం కుక్కర్లో చేస్తేనే బాగా వస్తుంది. మీరు కూడా కుక్కర్లోనే చేసుకోండి, గిన్నెలో చేస్తే పర్ఫెక్ట్గా రాదు. ఆ తర్వాత ఫ్రెష్ కరివేపాకు, క్యారెట్స్, బీన్స్, పొటాటో, టమాటో ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఆయిల్ వదిలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్మాకి ఎప్పుడైనా పోపు మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో ఉప్మా అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతనే మనము ఉప్పు వేసుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడే వాటర్ పోసేసి రవ్వ కానీ ఇలా మిల్లెట్స్ కానీ వేస్తే సరిగ్గా టేస్ట్ రాదు. సో అన్ని వెజిటబుల్స్ చక్కగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాతే ఊదల్ని యాడ్ చేసుకోవాలి. అయితే కొంతమంది మిల్లెట్స్ అరగవు, వేడి చేస్తాయని కంప్లైంట్ చేస్తారు. అలా కాకుండా ఉండాలంటే మనం ముందు రోజు రాత్రే ఊదల్ని చక్కగా నానబెట్టుకోవాలి. ముందు రోజు రాత్రి ఒకవేళ మర్చిపోతే కనీసం 6 to 7 hours నానితేనే మనకు అలాంటి ప్రాబ్లమ్స్ రావు. నానకుండా అప్పటికప్పుడు చేసుకుంటే ఆ రోజుకి ఏం కాకపోవచ్చు, కానీ తర్వాత అజీర్తి ప్రాబ్లమ్స్, వేడి చేయడం లాంటివి వస్తాయి. సో తప్పకుండా నానబెట్టుకొని చేసుకోండి. అయితే ఇక్కడ నేను 2 కప్పుల ఊదల్ని తీసుకున్నాను కాబట్టి 1:1.5 రేషియోలో 3 కప్పుల వాటర్ని తీసుకొని చక్కగా కలిపేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది. చక్కగా పొడిలాడుతూ ఉండే మనకు ఊదలతో ఉప్మా రెడీ అయిపోతుంది. దీనిని మీరు నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ వేసాను కదా, నెయ్యితో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది మిల్లెట్స్ ఉప్మా అని చెప్తే కానీ ఎవరు నమ్మరు, అంత బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీ ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.